హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మేరావతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా రాయలసీమలో ఎక్కువగా చేసుకునే ఎర్రగారం ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ ఎర్రగారం అన్నంలోకైనా రాగి సంగటిలోకైనా తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండ్లీ పెట్టుకోవాలి. బాండ్లీలోకి 20 ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఎండుమిర్చి కారం తక్కువ ఉన్నవి తీసుకోండి. ఎండుమిర్చి కారం ఎక్కువగా ఉంటే మిరపకాయలు తక్కువ తీసుకోండి, లేదంటే ఎర్రగారం తినడానికి కూడా అవ్వదండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చిని వేపుకోవాలి. నేను నాటి ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండ్లీలోకి కరివేపాకు, ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి వేపుకోవాలి. టమాటా ముక్కల్లోకి 1 స్పూన్ నూనె వేసి వేపుకోవాలి. ముందుగా కట్ చేసిన ఎర్రగడ్డలు వేసి వేపుకోవాలి. పొట్టు తీసుకున్న తెల్లగడ్డలు వేసి వేపుకోవాలి. వీటన్నిటిని కొద్దిసేపు వేపుకొని కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కాస్త టమాటా ముక్కలు మెత్తబడ్డాక అందులోకి కొద్దిగా చింతపండు వేసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు ఇలా అన్నీ ఒకేసారి వేపుకోవడం ఇష్టం లేకపోతే ఒక్కొక్కటిగా కూడా వేపుకోవచ్చు. ఈ ఎర్రగారాన్ని రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిసేపు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్లా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొబ్బరి పేస్ట్లోకి ముందుగా వేపుకున్న ఎండుమిర్చి, ముందుగా వేపుకున్న టమాటా ముక్కల్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్లా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎర్రగారాన్ని ఒక బౌల్లో తీసుకొని ఈ ఎర్రగారానికి పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద అదే బాండ్లీ పెట్టుకోవాలి. బాండ్లీలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సాసులు, దంచుకున్న తెల్లగడ్డలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఎర్రగారంలోకి పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఎర్రగారంలోకి కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చండి. నేనైతే బెల్లం వేసుకోవట్లేదు. సింపుల్గా టేస్టీగా రాయలసీమలో ఎక్కువగా చేసే ఎర్రగారం రెడీ అయిపోయింది. అన్నంలోకి నెయ్యి వేసుకొని ఎర్రగారం వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.